ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది. సచివాలయ సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం 2 విధానాల్లో పంపిణీ చేయనుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరికి పెన్షన్, మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి. 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రిటైర్ అవుతున్నారు. ఈ రోజుతో మన్మోహన్ పదవీకాలం ముగియనుంది. దీంతో మన్మోహన్ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఎంట్రీ ఇస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ సోనియాతో ఈ రోజు ప్రమాణం చేయించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న మొత్తం 54 మంది సభ్యుల పదవీకాలం ఈ రోజుతో ముగియనున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 100 తలలున్న రాక్షసుడని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందనివ్వకుండా చేసి అవాతాతల ఉసురు పోసుకుంటున్నాడు. 65 లక్షల పెన్షన్దారుల ఓట్లు పోయాయని ఇప్పుడు చంద్రబాబుకు భయం పట్టుకుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలను తీసుకొస్తాడని అనుకుంటున్నారని చెప్పారు. ఏపీ రాజకీయాలపై సినీ నటుడు నరేష్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటికే వైసీపీని టీడీపీ ఇదే తరహాలో విమర్శిస్తోంది. 2019 ఎన్నికల్లో వివేకా హత్య, 2024లో గీతాంజలి మర్డర్ అని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మోడీ ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మలప్పురంలో జరిగిన సిపిఐ ర్యాలీలో సీఎం విజయన్ మాట్లాడుతూ భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలను ముందుగా చేసింది 2 ముస్లింలు అన్నారు. అజీముల్లా ఖాన్ అనే ముస్లిం భారత మాతాకి జై నినాదాన్ని తొలిసారి చెప్పారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవే చివరి రాజకీయాలని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబువి కుట్ర, కుతంత్ర రాజకీయాలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా గతంలో అడ్డంకులు సృష్టించాడు. ఇవాళ వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేస్తున్నాడన్నారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ ఉల్లంఘిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. పార్టీ తరపున ప్రచారం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను ఉపయోగిస్తే ఆ బిల్లులను బీజేపీ నుంచి ఈసీ వసూలు చేయాలని కోరారు. ప్రభుత్వ విమానాన్ని ప్రధాని తన పర్యటనలకు ఉపయోగిస్తున్నారన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కేసు నమోదైంది. మార్చి 27న బీజేపీ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా పోలీసులు వెల్లడించారు. అధికార దాహంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆత్మకూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, సిఏఏ బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై టీమిండియా మాజీ కోచ్ కామెంటేటర్ రవిశాస్త్రి స్పందించారు. రోహిత్, హార్దిక్ కెప్టెన్సీల వ్యవహారంలో ఇంకా మంచిగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. అయితే ఎవరిని కెప్టెన్ చేయాలనేది ఫ్రాంచైజీ యజమానుల నిర్ణయమని, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టేది వాళ్లే కాబట్టి వాళ్ళ ఇష్టమేని అన్నారు. కాగా ముంబై సారథిగా ఎవరుండాలని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన పోలింగ్ లో రోహిత్ కు 85%, పాండ్యాకు 15% ఓట్లు వచ్చాయి.